మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రజాగళం వినిపించేందుకు కూటమి ప్రభుత్వంలో మొదటిసారిగా అసెంబ్లీకి వెళ్లడం జరిగిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు దాడిశెట్టి రాజా అన్నారు. జగంపేట బాలాజీ నగర్లోని నియోజకవర్గ పార్టీ కార్యాలయానికి ఆయన విచ్చేశారు. ఆయనకి పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త తోట నరసింహం, సీనియర్ పార్టీ నాయకులు ఒమ్మి రఘురాం, యువ నాయకులు తోట రామ్జీ తదితరులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజా మాట్లాడుతూ పదవి వచ్చిన అనంతరం తొలిసారి నరసింహం ఆశీస్సులు తీసుకునేందుకు ఇక్కడకు రావడం జరిగిందన్నారు. టీడీపీ నాయకులు వైసీపీ నాయకులను వేధింపులకు గురి చేస్తున్న సంఘటనలు దారుణమన్నారు. నిన్న రాత్రి తునిలో ఎస్సీ మహిళను వేధింపులకు గురి చేసిన సంఘటన చోటు చేసుకుందన్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా కూటమి నాయకులు ప్రవర్తించడం బాధాకరమన్నారు. అసెంబ్లీలో వైసీపీకి ప్రతిపక్ష హోదా కల్పించాలన్నారు. అనంతరం తోట నరసింహం మాట్లాడుతూ ఇటీవల తునిలో రాజాపై జరిగిన దాడులు చాలా దారుణమని, రాష్ట్రంలో అప్రజాస్వామ్యం రాజ్యాంగం నడుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జగంపేట మండల వైసీపీ అధ్యక్షులు రావుల గణేష్ రాజా, జాగాలు మూర్తి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జగంపేట నియోజకవర్గానికి రావడం జరిగింది. మొట్టమొదటిగా మరి ఆ సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి మన జగంపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి మరి ముఖ్యమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తలని అందరూ కూడా పరిచయ కార్యక్రమం జరిగింది. అలాగే మరి రాజా గారు అంటే అందరికీ తెలుసు, గతంలో అధికారం లేనప్పుడు కూడా ఒకసారి ఎమ్మెల్యేగా కూడా నెగ్గారు. తర్వాత మళ్ళీ నెగ్గడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ఆప్తుల్లో నాకు తెలుసుండి దాడిశెట్టి రాజా గారు. మరి ఆయన మీద ఎంతో అభిమానంతో మరి గత మన పరిపాలనలో రోడ్లు భవనాల శాఖ R&B మంత్రి కూడా ఇచ్చి ఆయనకు సముచిత స్థానం జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు. అలాగే మరి ఈరోజు కూడా మన కాకినాడ జిల్లాకు సంబంధించి అధ్యక్షుడిగా ఇవ్వడం, ఆయన ఇక్కడ రావడం, మరి మా మీద ఎంత అభిమానంతో ఇక్కడికి వచ్చినందుకు రాజా గారికి జగంపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, తప్పనిసరిగా ఈ నియోజకవర్గం జిల్లా అధ్యక్షుడిగా నన్ను నియమించిన తర్వాత మొట్టమొదటిసారిగా జగ్గంపేట రావడం జరిగింది. జగ్గంపేట రావడం ఎందుకంటే మాజీ అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు, ఉమ్మడి జిల్లా అధ్యక్షులు, అదేవిధంగా మాజీ ఎంపీ, మాజీ మంత్రి గారైనటువంటి తోట నరసింహం గారు ఆశీస్సులు తీసుకోవడానికి జగ్గంపేట రావడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో పరిస్థితులు మీరు చూస్తూనే ఉన్నారు. ఎక్కడ ఏ మున్సిపాలిటీలో కానీ ఏ కార్పొరేషన్లో కానీ బలం లేకపోయినా సరే వాళ్ళ మనుషులను నియమించుకోవడం, భయపెట్టడం, ఆఖరికి ఎస్సీ ఎస్టీలను కూడా విపరీతంగా వేధిస్తున్నారు. మహిళలను కూడా చూడకుండా రాత్రితుల్లో ఒక ఎస్టీ మహిళని కిడ్నాప్ చేసి తెలుగుదేశం పార్టీ నాయకుడి ఇంటికి తీసుకెళ్లి బెదిరించడం కూడా జరిగింది. ఆవిడ పక్కన వేరేగా, ఆవిడ వేరేగా కిడ్నాప్ చేసి కౌన్సిలర్, ఎస్టీ మహిళా కౌన్సిలర్ ఈ రకంగా వేధింపులకు గురి చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు రాష్ట్రంలో. గౌరవ ప్రతిపక్ష నాయకుడి గారు మొట్టమొదటిసారి ఈరోజు అసెంబ్లీకి వెళ్ళడం జరిగింది. ప్రజా సంస్థలపై వంతెత్తడానికి ఆయనకి అవకాశం ఖచ్చితంగా కల్పించాలి. ఎందుకంటే 40% ఓటింగ్ వచ్చిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోని. ఆయనకి ప్రజా సమస్యలపై వంతెత్తడానికి ఖచ్చితంగా అవకాశం కల్పించాలి. ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి నరసింహ గారికి నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు చేశారండి. అంటే దానికి రీజన్ ఏంటంటే వాళ్ళది బిజినెస్ ఫ్యామిలీ.